స్వాతంత్ర పోరాటంలో అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు. ఆ ప్రాణత్యాగాల వల్లే మనకు స్వాతంత్రం సిద్ధించింది. 200 సంవత్సరాల వలస పాలన అంతమైంది. ఆ సమయంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది, ఎంతోమంది పోరాట యోధులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. అట్లా ప్రాణత్యాగం చేసిన వాళ్ళలో అల్లూరి సీతారామరాజు, తెలుగు గడ్డ నుంచి అల్లూరి సీతారామరాజు ప్రముఖులుగా మనం చెప్పుకోవాలి. గిరిజనులని సాయుధులు చేసి ప్రభుత్వంపైకి తిరుగుబాటు లేవదీసిన వ్యక్తి అనమాట. ఇది ఒక్క సీతారామ ఆ కాలం ఎట్లాంటిదంటే 1920 ప్రాంతంలో దేశమంతా కూడా అట్టుడికిపోతుంది. అనేక మంది తమ తమ ప్రాంతాల్లో ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేస్తున్నారు. గాంధీజీ నాయకత్వంలో శాంతియుతంలో పోరాటం జరుగుతుంది. అయితే గాంధీజీ నాయకత్వంలో జరుగుతున్న శాంతియుత పోరాటం స్వాతంత్రాన్ని సాధించదని చాలామంది సాయుధ పోరాట దిశగా వెళ్ళారు. ఈ బ్రిటిష్ పాలకులను బలవంతంగా తొలగించాలని, ఇక్కడి నుంచి తరిమివేయాలని ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడారు. అట్లాంటి వాళ్ళ గదర్ పార్టీ ఒకటి. మనకు తెలుగునాట ఏంటంటే దర్శన్సై కూడా ఉన్నారు గదర్ పార్టీ. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు వాళ్ళ ముగ్గురిని ఉరి తీశారు. ఖుదీరామ్ బోస్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. ఇంకో పక్క సుభాష్ చంద్రబోస్ సైన్యాన్ని తయారు చేశాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అట్లా అల్లూరి సీతారామరాజు గొప్ప గొప్ప స్ఫూర్తిదాయకం ఈ తరానికి. అయితే స్వాతంత్ర పోరాట సమయంలో ఒక సుసంపన్నమైన సంస్కృతి ఏర్పడింది. ఆ సంస్కృతి ఏమిటంటే ప్రజలందరూ ఏకం కావడం, కులానికి, మతానికి, జాతి వివక్షకు అతీతంగా, వీటన్నిటికీ అతీతంగా ప్రజలు ఏకమయ్యారు. ఈ ఏకమటమే ఒక గొప్ప సంస్కృతిని ఈ స్వాతంత్ర పోరాటం మనకు అందించిందని మనం భావించాలి. ఇది ఒక గుణపాఠం లాంటిది. స్వాతంత్ర పోరాటం నుంచి మనం తెచ్చుకుంటున్న ఒక గుణపాఠం లాంటిది. అల్లూరి సీతారామరాజు కూడా పోరాటి సాధించారు. కాబట్టి వారి స్ఫూర్తి కావాలి మనకి. అన్యాయానికి వ్యతిరేకంగా భగత్ సింగ్ లాగాను, అల్లూరి సీతారామరాజు లాగాను, సుభాష్ చంద్రబోస్ లాగాను నేటి యువతరం పోరాడాలి. పోరాడితేనే ఆ స్వాతంత్ర సమరయోధులకి మనం నిజమైన నివాళులు అర్పించినట్టు ఉంటుంది. ఈ నెల జాతా నిర్వహిస్తున్నారు. 22 నుంచి 23 వరకు విశాఖపట్నం నుంచి కేడీపేట వరకు విద్యార్థులంతా కలిసి అల్లూరి సీతారామరాజు పుట్టినటువంటి ప్రాంతం వరకు జాతా నిర్వహిస్తున్నారు. ఊరికే జాతా నిర్వహించడం అంటే ప్రయాణం చేయటం కాదు. ఆయన నుంచి మనం పొందిన ఒక స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని మనం ఈ తరం అందిపుచ్చుకోవాలి. ఆ సంపదని, సుసంపన్నమైన సాంస్కృతిక సంపదను కూడా మనం అందిపుచ్చుకోవాలి. అందుకని ఈ జాతాలో పాల్గొనే విద్యార్థులంతా దీన్ని విజయవంతం చేయాలని మనసారా నేను కోరుకుంటున్నాను.